నమస్కారం అండి. నేను మీ తేజాని. తేజ రుచులు పోసుకుని ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము ముందుకు స్పైసీగా, సాఫ్ట్గా, స్వీట్గా ఉండే ఒక పన్నీర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అవునండి, చూడడానికి, తినడానికి టేస్టీగా, స్పైసీగా ఈ వింటర్ సీజన్లో చేసుకుని తింటే ఈవినింగ్ టైము చాలా బాగుంటుందండి. రెస్టారెంట్లోనే కాదు, ఇంట్లో కూడా ఈ స్టార్టర్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ స్టార్టర్ పేరు వచ్చి అప్పుడే చెప్పనండి, లాస్ట్లో చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూస్తే తప్పకుండా తెలుస్తుంది నేనే స్టార్టర్ చేశాను, దాని పేరేంటో. దీనికోసం నేను ముందుగా 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి. ఆ పన్నీర్ని చిన్న చిన్నగా జూలియట్స్ లాగా, అంటే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా 24 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను అన్నమాట. అవునండి, ముందుగా అడ్డంగా కట్ చేసుకుని తర్వాత నిలువుగా, పొడవుగా నేను వీడియోలో చూస్తున్నారు కదండి, అలా కట్ చేశాను. అలా మొత్తం 200 గ్రాముల పన్నీర్ను చక్కగా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ కోసం ఇప్పుడు మనము దీన్ని డిప్ చేయడానికి మనము బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్యాటర్ కోసం ఏం చేయాలనుకుంటున్నారా చెప్పేస్తున్నానండి. ఆ బ్యాటర్ కోసం నేను ముందుగా ఒక బౌల్ అనేది తీసుకున్నాను. బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, అంటే మన ఈ పన్నీర్ ముక్కలకి సరిపడంత సాల్ట్ అండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ థిక్ బ్యాటర్లా కాకుండా మరీ లైట్గా తిన్ బ్యాటర్లాగా కలుపుకోవాలి. మరీ థిక్గా కలిపేసుకుంటే మనకి పన్నీర్ లోపల సాఫ్ట్నెస్ అనేది తెలియదండి, బయట ఉన్న థిక్నెస్ మాత్రమే తెలుస్తుంది. అందుకనే కొంచెం తిన్నుగా కలుపుకోవాలి. అప్పుడు జస్ట్ మనకి పన్నీర్కి కోటింగ్ పడుతుంది, కానీ మన పన్నీర్ టేస్ట్ అనేది ఏమాత్రము మారదనమాట. ఇలా కలుపుకున్న బ్యాటరు చూపిస్తానండి మీకు వీడియోలో. అదిగోండి, ఆ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనము పొయ్యి మీద మూకుడు అనేది పెట్టుకోవాలండి. మూకుల్లో తగినన్ని ఆయిల్ పోసుకుని ఉంచుకోవాలన్నమాట. అంటే మనము ఈ పన్నీర్ అనేది వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అనేది పోసుకోవాలి. నేను బ్యాటర్ చూపిస్తున్నా కదండి వీడియోలో, ఆ బ్యాటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఆ కార్న్ఫ్లోరు మైదాపిండి మిశ్రమంలో ముంచి ఒక్కొక్కటిగా వేయండి. అవునండి, మొత్తం కలిపి వేయద్దు, ఒక్కొక్కటిగా వేయండి. మొత్తం కలిసి వేస్తే కనుక అవి అతుక్కుపోతాయండి. అందుకని ఒక్కొక్కటిగా వేయాలి. వేసి మరీ ఎర్రగా కాకుండా మరీ వేగకుండా కాకుండా వేయించుకోవాలి. అలాగే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి, హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అలా కొద్దిగా లైట్ కలర్ రాగానే తీసుకుని పళ్ళెంలోకి మార్చుకోవాలి. ఒకవేళ మీరు ఇలా వేసుకున్నప్పుడు కనుక అవి అతుక్కుపోతే కనుక వెంటనే విడదీయకండి, పన్నీరు విడిపోతుంది. అలా కాకుండా ఒక 5 నిమిషాలు చల్లారినాక విడదీయండి, అప్పుడు చక్కగా విడిపోతాయి అన్నమాట. అలాగే మరొక పక్కన ఇంకొక బ్యాచ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్నర ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కాజు చిన్న ముక్కలుగా వేసుకున్నాను. ఇవి తినేటప్పుడు మనకి చాలా క్రంచీగా తగులుతా చాలా బాగుంటాయండి. అందులోకి మనము డ్రాగన్ కాబట్టి మనం డ్రాగన్ పన్నీర్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికోసం కాస్త స్పైసీగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఎండుమిర్చి అనేది కొద్దిగా కారం కొంచెం తక్కువగానే చేస్తున్నానండి. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇక్కడ 2 ఎండుమిరగాయలను యాడ్ చేసుకోండి. అలాగే అందులోకి 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి రెబ్బలను వేయించుకుని 10 సెకండ్లు అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ సాస్ అనేది వేసుకోండి. ఇది కొంచెం చిటపటలాడి వేగింది అని అనుకున్నప్పుడు మరో 15 సెకండ్స్ తర్వాత ఇందులోకి
ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయని స్లైసెస్గా కింద కట్ చేసుకుని వేసుకోండి. ఇది వేసుకుని కలుపుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయలు నేను మీడియం స్పైస్లో చేసిన 2 వేస్తున్నాను. మీరు కొంచెం స్పైసీగా తినాలి అని అనుకుంటే కనుక 3 పచ్చిమిరపకాయలని వేసుకోండి. వేసుకుని వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న క్యారెట్ను వేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూను చిల్లీ సాస్ అనేది కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను కొత్తిమీర కూడా వేసుకుని ఒక 10 సెకండ్లు వేయించుకోవాలి. 10 సెకండ్లు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూను మిరియాల పొడి అనేది వేసుకోవాలి. ఇది కూడా వేసుకుని మరో 10 సెకండ్లు వేయించుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న ఒక క్యాప్సికన్ని ఇలా చిన్నగా చీలికల్లాగా కట్ చేసుకుని అది వేసుకుని ఒక 30 సెకండ్లు వేయించుకున్న తర్వాత సరిపడిన సాల్ట్ అనేది వేసుకోవాలి. మీరు ఇక్కడ సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి. ఎందుకంటే మనం వేసే సాసులన్నిట్లోనూ ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి. తర్వాత నేను 1 టీ స్పూను సోయా సాస్ వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్ అనేది వేసాను అనమాట. ఈ టమాటా కెచప్ అనేది ఈ స్పైసీనెస్ని కాస్త బ్యాలెన్స్ అనేది చేస్తుంది అనమాట. మీకు ఇక్కడ టమాటా కెచప్ పూర్తిగా వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది వేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ ఉడకడానికి కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఈ మిశ్రమం కొద్దిగా ఉడికిన తర్వాత 1 టీ స్పూను కార్న్ఫ్లోర్కి 2 టేబుల్ స్పూన్ వాటర్ కలుపుకొని పెట్టుకుని ఆ మిశ్రమాన్ని కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఆ కోటింగ్ అనేది మన మంచూరియాకి మన డ్రాగన్ పన్నీర్కి పడుతుంది. ఒకవేళ ఈ పన్నీర్ అనేది ఈ మసాలా అంతా మనకి క్యాప్సికానికి ఎంతలా పడుతుందో అంతే కోటింగ్ అనేది ఈ పన్నీర్ ముక్కలకు కూడా పడుతుంది. మీకు ఇంకాస్త గ్రేవీ చిక్కదనం కావాలంటే ఇంకొక టేబుల్ స్పూను మీరు కార్న్ఫ్లోర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇంకొక 30 సెకండ్స్ వేయించుకొని మనము దించుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయడమేనండి. అంతేనండి, మన డ్రాగన్ పన్నీర్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.